మనం ఇప్పుడు చిత్రపురి కాలనీలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చంద్రబోస్ గారు ఎంతో ఇష్టంగా ఒక హౌస్ కట్టుకున్నారు. అక్కడికి వెళ్ళేలోపు ఒక విషయం చెప్తా. నాకు చంద్రబోస్ గారికి ఎప్పుడు ఒక విషయంలో గొడవ వచ్చేది. తెలుగు దగ్గర గొడవ వచ్చేది. నేనేమో ఇంగ్లీష్లో మాట్లాడేదాన్ని, ఆయనేమో తెలుగులో ఏడిచావు అనేవాళ్ళు. సో నాకు బాగా కోపం వచ్చేసేది. ఏమండి స్కూల్లో వచ్చి ఇంగ్లీషు, తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉండేవి. సో సహజంగా నాకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు సడన్గా మార్చుకోమంటే ఎలా కుదురుతుంది అనేసి ఆయన ఒకటే సమాధానం ఇచ్చారు. వెళ్ళి తెలుగువాడైంది ఫారిన్కి వెళ్ళి అక్కడ తెలుగు భాషని నెగ్గించి ఒక ఆస్కార్ని తీసుకొచ్చి నా చెంప పగలగొట్టిన సమాధానం ఇచ్చారు. ఇదిగో మనం కూడా వచ్చేసాము. ఇదిగోండి, ఇదే చంద్రబోస్ గారి ఇల్లు. 59 హౌస్ నంబర్. ఇంటి పేరేంటో తెలుసా? తెలుగు. మా అక్క ఈ ముగ్గు వేసింది. అందరికీ స్వాగతం చెప్తూ ఇలా రెడీ అయ్యాను. బంధువుల సమక్షంలో చక్కగా వినాయకుడిని పూజ చేసుకుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసుకున్నాను. ఈవిడ నా ఏకైక ఆడపడచ్చు. పేరు స్వరూపారాణి. నా తల్లి స్థానంలో నిలబడి నాకు పెళ్లి చేసింది కూడా వదినే. తన భర్త తన తల్లిదండ్రుల స్థానంలో నిలబడి నాకు దగ్గరుండి భద్రాచలంలో పెళ్లి చేశారు. నా జీవితంలో నేను మర్చిపోలేని విషయం. మా ఆయనకి అక్కగారు ఈవిడ. మా వదినంటే నాకు చాలా ఇష్టం. నన్ను చాలా బాగా చూసుకుంటుంది మా వదిన. తనే చక్కగా పర్వన్నం ఉండి ఆశీర్వదిస్తుంది. ఈయన పేరు సదన్న, వదిన భర్త. ఈయన బోస్ గారి పెద్దన్న, పేరు రాజేందర్. ఈవిడ మా పెద్ద బావు గారి వైఫ్, పేరు వసంత. प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालय प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः स्वाहा। ఈయన మా అన్నయ్య, పేరు రాజశంకర్. వీళ్ళిద్దరు మా వదిన భానుమతి, మా అన్నయ్య పేరు రాజశంకర్. కొత్త ఇంట్లో చక్కగా బంధువులతో కలిసి అరిటాకు భోజనం తింటుంటే ఆ ఆనందమే వేరు. అన్నం పరబ్రహ్మస్వరూపం. తిన్నవా బంధువులందరూ కూడా మమ్మల్ని అన్నదాత సుఖీ భవ అని ఆశీర్వదించారు. చంద్రబోస్ గారు రచించి నేను కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ నీకు నేను నాకు నువ్వు అనే సినిమాలోని తెలుగు భాష తీయదనం అనే పాట. చంద్రబోస్ గారు కొత్తగా కట్టుకున్న నూతన గృహంలో మీకోసమని పైన నుంచి కింద దాకా ఇల్లుని చూపిస్తూ ఆ పాటని ఆలపించారు. ఆయన మొత్తం పైన నుంచి కింద దాకా అలా పాడుకుంటూ బయటికి వచ్చి ఆ భవనానికి ఆయన పెట్టుకున్న పేరు తెలుగు. ఆ తెలుగు దాకా ఆయన పాడుతూ వచ్చారు. ఆయన పాడుతూ ఉంటే నేనే వీడియో తీశాను. సో ఆయన ముందుకి నడుస్తుంటే నేను వెనక్కి నడిచాను. సో చాలా జాగ్రత్తగా ఎక్కడ మిస్ అవ్వకుండా నడుస్తూ తీసిన ఒక పాట ఇది. అంటే తెలుగు ఆయనకి ఎంత గొప్ప పేరు తెచ్చింది, ఎంత ప్రతిష్ట తెచ్చింది, అసలు ఆయనకి ఏమేమి ఇచ్చింది అంటే
ఈ భవనాన్ని కట్టుకునేంత స్థాయిలో డబ్బుల్నిచ్చి ఆయన్ని ఇంత అభివృద్ధి చేసినందుకు ఆ ఇంటికి తెలుగు అని ఆయన పేరు పెట్టుకున్నారు. ఇంకా ఈ సినిమా విశేషాలు ఏంటంటే, ఈ సినిమాలో ఈ పాట గురించి తలుచుకుంటే వెంటనే నాకు గుర్తొచ్చే విషయం ఒకటి, ఉదయ్ కిరణ్, ఆరతి అగర్వాల్, సుజాత గారు అండ్ కృష్ణరాజు గారు. ఇంత గొప్ప నటులు, వీళ్ళందరినీ మనం కోల్పోయాం. కానీ సినిమా ఎంత గొప్పది అనంటే, మళ్ళీ ఆ పాటని మనం వేసుకుని చూస్తే సజీవంగా వాళ్ళు మన ఎదురుకుండా నటిస్తూ కనిపిస్తారు. సో సినిమా ప్రపంచానికి ధన్యవాదాలు. పాటని గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు గుర్తొచ్చే విషయం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్న ఒక వాక్యం వస్తున్నప్పుడు రెగ్యులర్గా అందరూ తెలుగు తల్లి విగ్రహాన్ని చూపించడము అలాంటివి జరుగుతాయి, కానీ నేను అలా చూపించలేదు. దీంట్లో ఒక పాప, ఆ పాపకి 2 చేతులు ఉండకపోయినా సరే ఆ అమ్మాయి కాళ్ళతోటి, అంటే తన బొటన వేలుతో పట్టుకుని పెన్నుతోటి రాస్తుంది ఆ అన్న అక్షరాన్ని. సో అది నాకు నిజంగా చాలా గొప్పగా అనిపించింది. నిజంగా తెలుగు తల్లి ప్రతిబింబించడం ఇలాంటి ఒక దృశ్యంలోనే అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. సో అది తెరకెక్కించడం జరిగింది. రెండోది, కొమ్మల్లోన కోకిల తన భాషని మార్చుకోదు అన్న ఒక వాక్యానికి నేను ఏం చేశాను, నిజంగా కోకిలని చెయ్యి కొమ్మ మీద నుంచోబెట్టి ఆ కోకిల ముందర మైక్ పెడతాడనమాట ఉదయ్ కిరణ్. మైక్ పెడితే అది కూ అని కూసి అలా కిటకిటలాడుతూ ఎగిరెళ్ళిపోతుంది. దాని తర్వాత ఈ కొమ్మల్లోన కోకిల తన భాషని మార్చుకోదు అన్న లిరిక్ రావడం నాకు అది బాగా నచ్చిందనమాట నేను చేసిన విషయంలో. సో ఈ 2 విషయాలు తీపి గుర్తులు అనమాట నాకు. సో అది మర్చిపోలేని ఒక అందమైన అనుభూతి. మా ఇంటి గృహాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. మీకోసం ఈ వీడియో చూడండి. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా. తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. అమ్మ అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆత్మీయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపోవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాష ఆచారాలను మింగేయొద్దు.
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా. తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. తెలుగు మా ఇంటి వెలుగు. మీరందరూ చూసి ఆనందించి లైక్ బటన్ నొక్కండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలదు, లైక్ బటన్ని నొక్కి మీ కమెంట్ కూడా పెట్టండి. ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు ఆ వీడియోని చూసి ఆనందించండి.